ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీ పదవుల కోసం బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్న జాతీయ నాయకత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర కమిటీలో మరికొందరు సీనియర్లకు చోటు కల్పించడంతో పాటు అనుబంధ విభాగాల్లో ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు రూపొందించిన భారీ జాబితాకు కోత పెట్టింది. కమిటీలు అనుబంధ విభాగాల్లో ఇంతకు ముందు తరహాలోనే పరిమిత సంఖ్యలోనే పదవులు ఉంటాయని జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రామచంద్రరావు 22 మంది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు, 3 ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, జాయింట్ కోశాధికారి, ముఖ్య అధికార ప్రతినిధి ఉన్నారు. అయితే పదవులు ఆశించిన కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడంతో రామచంద్రరావు రాష్ట్ర కమిటీలో వివిధ విభాగాల్లో మరికొందరికి అవకాశం కల్పించేలా భారీ జాబితా సిద్ధం చేసుకుని ఢిల్లీ వెళ్లారు. ఆ నియామకాలకు జాతీయ నాయకత్వం అనుమతి కోరారు. మరో 2 ఉపాధ్యక్షులు, 2 కార్యదర్శులు, 20 మందికి పైగా అధికార ప్రతినిధులను నియమిస్తామని వివరించారు. కానీ గతంలో ఉన్న పదవులకు మించి వద్దని, జాబితాను కుదించాలని జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో 10 నుంచి 12 మందికి మాత్రమే అధికార ప్రతినిధులుగా ఉండే అవకాశం ఉండొచ్చు. రామచంద్రరావు ఢిల్లీలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ తదితరులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాన్ని వారికి వివరించారు. రావు జాతీయ నేతలను కలుస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఖరారయ్యే ఛాన్స్ కనిపిస్తా ఉంది. త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అధిష్టానానికి అందించబోతా ఉన్నాడు. అందులో ఉన్నటువంటి మెరుగైనటువంటి నేతను ఎంపిక చేయబోతా ఉంది అధిష్టానం. ఆ అనంతరం ఇవాళ బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. పలువురు జాతీయ నేతలను కూడా కలుస్తా ఉన్నారు. రామచంద్రరావు పదవి బాధ్యతలు చేపట్టి 100 రోజులు గడుస్తున్న నేపథ్యంలో కూడా ఆయన ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. దీంతో పాటుగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వ్యూహ రచనకు కూడా అధిష్టానం అందజేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది.